నువ్వు నాన్న ఇద్దరు ఖుషి అవుతారంటే అంతకన్నా నాకేం కావాలి? చలో పెళ్లి చేసుకుంటా, ఏమైతుంది? నాన్నగిట్ల ఒక్కడే అవుతాడని సోంచాయించి నాన్నకు తోడుండే లెక్కన ఓ కొడుకుని దత్తా తెచ్చినాం అన్నట్టు. అన్నా జరో పాలి బయటికి రారాదే. నేను ఫ్యాక్టరీకి వెళ్ళొస్తానన్నా. వస్తానమ్మా, వస్తాను. మాకే అభ్యంతరం లేదన్నాం కాబట్టి మీరు జయకృష్ణకి టచ్లో ఉండండి, సరేనా? సరే అన్నయ్య, వెళ్ళొస్తాం. నమస్తే. డాడీ కార్ వరకు వెళ్ళొస్తాను. ఏంటమ్మా ఇది? ఎక్కడో తంతే ఏదో రాలినట్టు ఆ చెత్తనా కొడుకుని మన ఇంటి నుంచి గెంటేస్తే అక్కడ చేరి మనకు మొగుడే కూర్చున్నాడేంటి? నాకు అది అర్థం కావటలేదురా. అసలు వాడక్కడికి ఎలా చేరాడు, ఎవరు చేర్చారు? అను అన్నయ్య వాళ్ళు ఎందుకు చేర్చుకున్నారు? ఆ డీటెయిల్స్ అనూనే ఇచ్చిందిగా, మళ్ళీ అదే ప్రశ్నేస్తావేంటి చిరాగ్గా? అదే నిజమని నమ్మకమేంట్రా? ఆత్మహత్య చేసుకోబోతుంటే వద్దని తీసుకొచ్చి పెట్టుకున్నాం అన్నారు. మేం వెంటపడి తరుముతుంటే తప్పించుకుని వెళ్లాడని మనవాళ్ళంటున్నారు. జయకృష్ణ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే ఎప్పుడో చేసుకుని ఉండాలి. ఇప్పటిదాకా ఆగకూడదు. వాళ్ళమ్మ మెడ మీద కత్తి పెట్టినప్పుడే చేసుకోవాలి. సరే, చేసుకోబోయాడని అనుకుందాం. వీళ్ళకెక్కడ కనెక్ట్ అయ్యాడు? ఎలా కనెక్ట్ అయ్యాడు? ఇంతకీ నువ్వేమంటావు? దీపుకి కూడా తెలియకుండా ఇంత హఠాత్తుగా రహస్యంగా ఈ పని చేశాడు అంటే ఖచ్చితంగా వాళ్ళకి మన మీద అనుమానం వచ్చుంటుందిరా. మనం చేస్తున్న పనుల మీద అనుమానం వచ్చే వాళ్ళు మనతో కలుస్తున్నారనిపిస్తోంది. నీకు నిజంగానే ఏదో దిష్టి తగిలిందమ్మా. మన మీద అనుమానం వస్తే కాలర్ పట్టుకొని నిలదీస్తారు గాని ఇలా కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తావని ఎందుకంటారు? ఏ మావయ్యకి మనం అంటే భయమా? అనూకి భయమా? ఎందుకు నాటకం ఆడాలి? ఏంటి శ్యామల, ఇలా ఎందుకు చేశారని అడగలేరా మావయ్య? అదే నాకు అర్థం కావటలేదురా. అది సరే, వదిలే. జయకృష్ణ విషయం ఏంటి? మన గురించి వాడన్నా సూర్యమావికి చెప్పుండొచ్చు కదా. మళ్ళీ అదే మాట. జయకృష్ణ చెప్పినా మావయ్య తెలుసుకున్నా మ్యాటర్ అదే కదా. జయకృష్ణ చెప్పుంటే పెళ్లి కోసం వెళ్ళినప్పుడే పళ్ళు రాలగొట్టేవాడు కదా అంటున్నా. లేదురా, ఏదో మతలబుంది, ఏదో జరుగుతోంది. పెళ్లి మాట చెప్పి మనల్ని ట్రాక్ తప్పిస్తున్నారేమో అనిపిస్తోంది. ట్రాక్ తప్పుతుంది నువ్వు. నీ తీరు ఎలా ఉందంటే చివరికి వాళ్ళు పిల్లనిస్తానన్నా నువ్వు వద్దని దన్నం పెట్టేలా ఉన్నావు. అది కాదురా. అమ్మా, జయకృష్ణ వాళ్ళమ్మ మన కంట్రోల్లో ఉంది. తను తోకజాడిస్తే ఆవిడ పీక కోస్తామని జయకృష్ణకు బాగా తెలుసు. అయినా సరే,
ఒకసారి వాణ్ణి కలిసి మాట్లాడాలి. మాట్లాడిన తర్వాతే ఏ నిర్ణయమైనా. అలాగే కలుద్దాం. మావయ్య డైరెక్ట్గా జయకృష్ణని కలవండి అని చెప్పాడు. నాకు అనుకి ఓకే అన్నాడుగా, కలుద్దాం. వాణ్ణి కలిసేదాకన్నా నన్ను మనశ్శాంతిగా ఉండని. ఇలా నెగిటివ్గా మాట్లాడి నరకం చూపించుకు, సరేనా? ఇంత భయస్తురాలువేంటి తల్లి? భరోసాతో ఉంటూ తప్పులు చేయడం కన్నా భయంతో ఉంటూ జాగ్రత్తగా అడుగులు వెయ్యాలరా ఫూల్. నా అనుమానం నిజమే అయితే ఈ పాటికి అను, అన్నయ్య, రుత్తు, జయకృష్ణ ఉండి కలుసుకుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం గిట్ల నాటకం ఆడుతున్నామని అత్తమ్మకైతే బరాబర్ అనుమానం వచ్చుంటది నాన్న. అవు ఆమె దమాక్ లేనిదైతే కాదు. లేకుంటే ఇన్ని సంవత్సరాల సంధి గిన్ని గలీజ్ పనులు చేస్తూ మీకు తెలవకుండా ఎట్లా బందోబస్తు చేస్తుంది? ఆమెకి అనుమానమైతే ఖచ్చితంగా వచ్చుంటది. అలాగంటే ఎలాగమ్మా? వాళ్ళకు అనుమానం వస్తే ముందు మా అమ్మ ప్రాణానికి అపాయం కదా. దానికి దీనికి సంబంధం ఏంటి బావా? వాళ్ళకి అనుమానం వస్తే నా మీద, అను, మావయ్యల మీద ఉంటుంది. నీ మీద ఎందుకుంటుంది? అన్న చెప్పింది ఏకదం కరెక్ట్ బావా. అన్న మనల్ని కలిసి వాళ్ళు చేసింది పూరా చెప్పుంటాడు. గందుకోసానికే మనం గిట్లా నాటకం ఆడుతున్నాం అనుకుంటారు. నిజమేరా, ఈ పెళ్లికి అను ఒప్పుకోవడం, నేను ఒప్పుకోవడం, నువ్వు సపోర్ట్ చేయడం, ఇవన్నీ చూసాక వాళ్ళకు అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎలాగమ్మా? అరే అన్నా, నువ్వేం ఫికర్ చేయకు. వాళ్ళ అమ్మనేం చెయ్యరు. అవును జయకృష్ణ, వాళ్ళకిప్పుడు అనుతో పెళ్లి కావడం అవసరం. ఈ పెళ్లి జరగాలి అంటే నీ పర్మిషన్ కావాలి. నీ దయాదాక్షిణ్యాల కోసం ఎదురు చూసేవాళ్ళు నీకు ద్రోహం ఎలా చేస్తారు చెప్పు? గది ముచ్చట. నువ్వైతే బేఫికర్ గుండానా? ఏమైతేనేంది, మీరు ముగ్గురైతే మంచిగా నటించిండ్రు. అంటే జబర్దస్త్ యాక్టింగ్ అన్నట్టు. శ్యామలత్త పూర్తిగా నమ్మిందా లేదా? ముందు ఆ విషయం నాకు కన్ఫర్మ్ చేయండి. నాకు చాలా టెన్షన్గా ఉంది. అరే నీ పరేషాన్ చల్లగుండా. అమ్మ పానానికి నా ప్రాణం అడ్డు, సర్నా? వాళ్ళు చాలా దుర్మార్గులను. పెళ్లి చేసేప్పుడు అశ్విని కన్నా నిజం చెప్తానంటే అలా చెప్పకుండా ఉండటానికి నాన్నను చంపి అమ్మను చంపుతామని బెదిరించారు. పెద్దమ్మ ఎంతెంత ఘోరాలు చేస్తుందని కల్లో కూడా ఊహించలేదు మావయ్య. మనిషిని చంపడం ఏంటాను? అలాంటి మనిషితో ఈ నాటకాలేంటి అసలు? పోలీసులకు పట్టిస్తే వదిలిపోతుంది కదా. మన దగ్గర సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. అగో గదే తప్పు. పోలీసులకు పట్టిస్తే ఏమొస్తుంది బావా? ఓ దొంగ లెక్క ఆమెని కైలాష్ గాని తోలుకపోతారు, జైల్లో పెడతారు, ఖతం. మళ్ళా మనకి మనుషులైతే దక్కుతారా బోల్? మీరంతా పిల్లగాళ్లుగా ఉన్నప్పటి సంది పెంచింది, పెద్ద చేసింది, చదువు చెప్పించింది, ఏం కావాలంటే అది ఇచ్చింది.
ఏదో పైసలకి ఆశపడి గిసోంటి గలీజ్ ఆలోచన చేసింది. వయసైపోతుందన్న భయంతోనో కైలాష్ గాడు గలీజ్ కొడుకన్న భయంతోనో తప్పు చేసింది. ఆమె చేసిన మంచి పనులు యాదుంచుకోవాలి, గీ అన్ని మర్చిపోవాలి, గట్టిగా బుద్ధి చెప్పి మళ్ళా మనలో కలుపుకోవాలి. తప్పు చేసిందని ఒక్కొక్కళ్ళని గిట్ల అలెక్ట్ చేస్తే చివరి ఆఖరికి మనకు మనం కూడా మిగిలం బావా. ఏం నానా, మీరేమంటారు? నిజం తల్లి, చిన్నదానివైనా చక్కటి నిజం చెప్పావు. ఇది ఆలోచించే నువ్వు ఇలా నాటకం ఆడాలి అంటే సరే అని ఒప్పుకున్నాను. సరే, క్షమించడం శిక్షించడం తర్వాత ముందు నాటకం ఫినిష్ కావాలి కదా. మొదటి స్టెప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇప్పుడేంటి నెక్స్ట్? ఏం చేయాలి? మనం చేసేదేం లేదింకా, వాళ్లే ముందు పడతారు. అన్నా, నా ఉద్దేశం నిజమైతే అత్త నీకే ఫోన్ చేస్తుంది, నీతోని మాట్లాడాలి, కలుద్దామంటది. మరి నేనేం చెప్పాలి? ఇక్కడే అందరి ముందు మాట్లాడమనాలా? వస్తానని చెప్పు, ఏడికి రమ్మంటారో గాడికిపోయి మాట్లాడు. నేను ఎటువంటి నిజాలు చెప్పలేదని ధైర్యంగా చెప్పు. వాళ్ళు నువ్వు చెప్పేడు దాన్ని బరాబర్ నమ్మాలే. ఏమంటున్నా? వాళ్ళేనమ్మా. తీయన్నా, తీసి మాట్లాడు. హలో, అంటే అక్కడికి చేరడంలో డ్రామా ఏం లేదంటావు? నిజంగా ఏం లేదత్తయ్య. రేయ్, ఇంకొకసారి అమ్మని అత్తయ్య అంటే కుత్తుక కోస్తా. ఒరేయ్ కైలాష్, ఏంట్రా ఆవేశం? జయకృష్ణది ఇప్పుడు చిన్నా చిత్తగా స్థాయి అనుకుంటున్నావా? ఒంటికాల మీద లేస్తున్నావు? తాను సూర్యనారాయణ గారి దత్తపుత్రుడు, అనురాధకి అన్నయ్య. నీ పెళ్లి కావాలో వద్దో డిసైడ్ చేయగల సమర్థుడు. కాస్త జాగ్రత్తగా చూసుకో. అసలు మీకేం కావాలి? నన్నెందుకు ఇక్కడికి పిలిపించారు? అసలు నువ్వు అక్కడికి ఎలా చేరావో అది కావాలి. చెప్పు, సూర్య మామయ్య దగ్గరికి ఎలా వెళ్ళావు? అదే కైలాష్, మీ మనుషులను చంపాలనుకున్నప్పుడు ఇంకా అమ్మను కాపాడుకోలేననిపించి ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటుండగా. చాలు. ఏంట్రా ఇది? కూడబలుక్కున్నట్టు అందరూ ఇదే సీడీ వేస్తున్నారు. నిజం అదే కాబట్టి అదే చెప్తున్నాం. సరే, ఇన్నాళ్ళు లేంది ఇప్పుడెందుకు వాళ్ళు నీకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? ఈ విషయం మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు అత్తయ్య. నేను ఇదే ప్రశ్న అడిగాను. దీపు నేను పెళ్ళై వెళ్ళిపోతే నాన్న ఒంటరివాడైపోతాడు, వీరు అన్నయ్య వచ్చేలా లేడు, నువ్వు ఎలాగో అశ్విని వదిన దగ్గరికి పోలేవు, అలాంటప్పుడు ఇక్కడే ఉండొచ్చు కదా అంది అను. అంటే నువ్వు ఇక్కడ జరిగిందంతా చెప్పావా? దేవుడా, అసలు ఇక్కడ జరిగిందంతా ఏమీ చెప్పలేదు. అలాంటప్పుడు అశ్విని దగ్గరికి వెళ్ళు అనకుండా అశ్విని దగ్గరికి పోలేవు అని ఎందుకన్నదాను? అశ్విని నేను కలిసి ఉండడం లేదని వాళ్లకు తెలీదా అత్తయ్య? చెప్పండి. మరి అశ్విని కడుపుకి కారణం నువ్వేనన్న విషయం వాళ్ళకి తెలుసా? అది తెలీదు. అది తెలిస్తే మొత్తం తెలిసిపోతుంది కదా. అంటే నువ్వు ఇక్కడ విషయాలు నిజంగానే ఏం చెప్పలేదు అంటావు? ప్రామిస్ అత్తయ్య, నేనేం చెప్పలేదు.
మీరు నమ్మకపోతే నేనేం చేయలేను. అను, ఇంతవరకు ఏది జరగకూడదనుకున్నానో అదే జరిగిందమ్మా. వాళ్ళ దగ్గర ఇరికించావు కదమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? అరే, నంబర్ ఏంటండి? ఇంకా మా అమ్మ మీ దగ్గరే ఉంది. ఆ విషయం నాకు గుర్తుంది. నేను నోరు తెరిచి మీ మీద చెప్తే మీరు మా అమ్మను చంపరా? చెప్పండి. ఈ మాత్రం తెగింపే ఉంటే ఇప్పటిదాకా వెయిట్ చేయడం ఎందుకు? మొన్నే అశ్విని రమ్మన్నప్పుడే వచ్చి తనకి నిజం చెప్పేవాడిని కదా. ఇలా తన ఉసురు పోసుకొని మీ అందరి చేత తిట్లు తినడం ఎందుకు? నా కాపురం ఎందుకు చెడగొట్టుకుంటాను? సరే, నువ్వు చెప్పలేదు, నమ్ముతున్నాం. మరిప్పుడు ఏం చేయదలుచుకున్నావు? వాళ్ళు సడన్ గా నన్ను ఇరికించేశారు. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అత్తయ్య. అందుకే తొందర ఏముంది, తర్వాత మాట్లాడదామని ఎవరికి అనుమానం రాకుండా మేనేజ్ చేశా. ఇందులో ఆలోచించేదేముంది? ఇంకా ఈ పెళ్లి నాకిష్టమే అని చెప్పే. నువ్వు ఉండరా, నేను మాట్లాడుతున్నాను కదా. చూడు జయకృష్ణ, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేసేయ్. ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. అశ్వినిని నీకు అప్పగిస్తాం. వద్దత్తయ్య, ఎవరితోనో కడుపు తెచ్చుకున్న దాంతో నీకేంటి అని సూర్యబాబాయ్ అను అంటే. కైలాష్, నిన్ను మాట్లాడొద్దన్నానా? అది కాదు జయకృష్ణ. అను సూర్య అన్నయ్యలకే కాదు, ఇంట్లో అందరికీ అశ్విని కడుపుకి కారణం నువ్వే అని నేను చెప్తాను. అంతేకాదు, మీ అందరి ఆస్తి మీకు అప్పచెప్తాను. దాంతో నీ లైఫ్ కూడా హ్యాపీగా సెటిల్ అవుతుంది. నువ్వు ఈ పెళ్లి ఇష్టమని చెప్తే ఇటు కైలాష్ లైఫ్ కూడా సెటిల్ అవుతుంది. నీకు కావాల్సింది మేమిస్తాం, మాకు కావాల్సింది నువ్విచ్చేయి. ఏమంటావ్? ఏంటి బిల్డప్పా? అమ్మ అడుగుతుంది కదా, సరే అనవేం? అంటే నా మాట వాళ్ళు వింటారో వినరో అని. వింటారు, వింటారు కాబట్టి నిన్నడగమన్నాను. ఏది ఏవైనా నువ్వైతే దీనికి ఒప్పుకో. మిగతా విషయాలు నేను చూసుకుంటా కదా. ఏమంటావ్? సరే అత్తయ్య. గుడ్. ఇంకా నిశ్చింతగా ఉండు. నీ ఆస్తిని, నీ భార్యని నీకందించే పూచీ నాది. అనునిచ్చి పెళ్లి చేసే బాధ్యత నీది. జరిగింది మర్చిపోదాం. ఏమంటావ్? అలాగే అత్తయ్య. మరి నేనిక ఆ పనిలో ఉండనా? ఇంకెందుకు ఆలస్యం?